జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ-హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్. శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు పలు సూచనలు చేసిన రామగుండం సిపి. ప్రొఫెసర్ జయశంకర్ జీవితం స్ఫూర్తిదాయకం. రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఘన నివాళి. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగాసనాలు వేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇక వార్తల్లోని వివరాలు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ మైనార్టీ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ సచివాలయంలోని మొదటి అంతస్తులో ఉన్న 13, 14, 15, 16 నెంబర్లు గల గదులను అడ్లూరికి కేటాయించారు. మొదటగా తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మంత్రి అడ్లూరి నివాళులు అర్పించారు. అనంతరం సచివాలయానికి చేరుకొని మొదటి అంతస్తులోని 13, 14 గదుల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్న ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. తనకు కేటాయించిన శాఖల ద్వారా పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా. నషాముక్త్ భారత్ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మత్తు పదార్థాల అలవాటుతో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. మత్తు పదార్థాల క్రయ విక్రయాలకు సంబంధించిన వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో పాల్గొన్న సిపి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు. आप किसी भी काम को करने से पहले 10 बार लंबा श्वास लें. आपकी टीचर बहुत अच्छी हैं, बड़े ही सलीके से उन्होंने सीक्वेंस में आपको अभ्यास कराया. हम लोगों ने भी उनके मार्गदर्शन में अभ्यास किया. बहुत सामान्य और सरल सा दिखने वाला ये प्रयास आपको आजीवन ऊर्जा देगा. आपका फोकस अच्छा रहेगा और आप जिस कार्य को करेंगे उस कार्य में आपकी सफलता होगी. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ ఊపిరి పోశారని, యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని పలువురు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్స్ అసోసియేషన్ సేవ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి త్యాగాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పెంటర్స్ సొసైటీ అధ్యక్షులు ఆంజనేయుల్ చారి, సత్యం చారి, రవీందర్ చారి, నాగభూషణ్, కొత్తపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సారి 14వ వర్ధంతి వేడుకలు శ్రీ రాజరాజేశ్వర కార్పెంటర్ సేవ్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. ఈరోజు వారు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. తెలంగాణ స్ఫూర్తికర్త, తెలంగాణ కోసం పాటుపడినటువంటి వ్యక్తి మా ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఈరోజు వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. అందుకనే ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వాలైనా కానీ కూడా మా విశ్వబ్రాహ్మణ సోదరులను గుర్తించి మాకు
అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది. విశ్వకర్మంతి వేడుకలు మన ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కానీ జయంతి కానీ అధికారికంగా ప్రకటించి ఈరోజు సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. మన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహాన్ని పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. మండల పరిషత్ ఆవరణలోని జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ఆడపు రాజు, బైరం రమేష్, కదురు సతీష్, పుప్పాల నాగార్జునరావు పాల్గొన్నారు. ఏదైతే 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలు, వారి యొక్క ఆలోచనల విధానాలు, వారికి ఉన్నటువంటి పరిపక్వత పరిజ్ఞానాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో అందించి మరి తెలంగాణను మనం సాధించుకుంటేనే మన వనరులు మనకు వస్తాయి, మన నౌకర్లు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి అనే ఒక ఆలోచన కొద్దీ మరి ఆ రోజు ఆలోచన చేసి తెలంగాణ కోసం పోరాడడం జరిగింది. మరి తెలంగాణ కోసం పోరాడి ఎంతోమంది మరి అమరులైనప్పటికీ మరి మొక్కపోకుండా మరి తెలంగాణను సాధించుకునేదాకా కూడా మరి ఆయన కొట్టాడడం జరిగింది. మరి ఈరోజు ఆయన లేకపోవడం తెలంగాణకే ఒక పెద్దపల్లి జిల్లా మంతినిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆధ్వర్యంలో జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ సారథ్యంలో మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారని గుర్తు చేశారు. జయశంకర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత ప్రతి ఉద్యమకారుడిపైన ఉందన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు సంకోజీ రమణ మాట్లాడుతూ జయశంకర్ త్యాగానికి గుర్తుగా సార్ను తెలంగాణ జాతిపితగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తోగిటి గంగాధర్, శ్రీనివాస, శ్రీపెళ్లి భూమయ్య, నరహరి, గాజోజు శివకుమార్, కర్ర సంఘం అధ్యక్షులు నారాయణ పాల్గొన్నారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో హుజరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుండి వరంగల్కు తరలించారు. ఆయనపై బీఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం, ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం, ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది. అక్కడ కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తూ ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్కు మరమ్మతులు చేయించి సముద్రం పాలవుతున్న నీటిని ఒడిసి పట్టాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పాలనే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ నేటి నుండి గ్రామాలలో యాత్ర చేపడుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు తలపెట్టినటువంటి కార్యం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి నీళ్లు అందించాలి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అనేటువంటి ఒక సంకల్పాన్ని వీళ్ళు నిర్విఘ్నం చేసేటువంటి విధంగా ఈరోజు మళ్ళీ ఆ యొక్క ప్రాజెక్టును నీళ్లు స్టోరేజ్ చేసి ఈ ప్రాంతానికి వెంటనే సస్యశ్యామలం చేయాలి. సముద్రంలో కలిసేటువంటి
ఈ యొక్క వర్షకాలంలో వచ్చేటువంటి గోదావరి ప్రవాహాన్ని ఆపాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వివిధ ఆసనాలు వేసి ప్రజలకు అవగాహన కల్పించారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని జీఎం కాలనీ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా RG1 GM లలిత్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి యోగా సాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉద్భవించిన యోగా ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతి పొందిందన్నారు. యోగా మన దైనందిన జీవితంలో భాగమై ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు, సింగరేణి అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. మనం ఈసారి మరి మన ప్రియతమ చైర్మన్ శ్రీ బలరాం గారి ఆదేశాల మేరకు వారోత్సవాలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈరోజు మరి తుది దశకు వచ్చేసింది 21 జూన్. లాస్ట్ ఇయర్ నుంచి ఐక్యరాజ్య సమితి దీన్ని యాక్సెప్ట్ చేసింది ఇంటర్నేషనల్ యోగా డే కింద. సో ప్రపంచవ్యాప్తంగా మనలో నుంచి పుట్టిన, మన భారతదేశం నుంచి పుట్టిన యోగాను ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆదరిస్తున్నారు. సో మరి ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వపడదాం. ఈరోజు యోగా డేను మరింత ఉత్సాహంగా మనకు ఫ్రీగా వచ్చే డాక్టర్ కూడా ఏంటంటే సన్, మరి ఈరోజు డి విటమిన్ తీసుకుందాం. కొంచెం వేడి, ఎండ ఎక్కువైంది కానీ ఊడ్చుకొని. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వికాసం దివ్యాంగుల పునరావాస కేంద్రంలో వెలుగు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ గానుగ వేదిక ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగులకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ లెక్కల నగేష్ మాట్లాడుతూ యోగా ద్వారా ప్రతి ఒక్కరిలో ఏకాగ్రత వస్తుందని, మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. అనంతరం వికలాంగులకు నీళ్ల బాటిల్స్, పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు సంస్థ సభ్యులు మురళీకృష్ణ, పతంజలి మల్లేశం, గానుగ వేదిక సభ్యులు కన్నం చైతన్య, శ్రీధర్, సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ హాజరై స్థానికులతో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగాను జీవన శైలిలో భాగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, జిల్లా అధికారులు, విద్యార్థులు, వివిధ విభాగాల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. హెల్త్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనకు ఒకటే ఒక ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ ప్రాబ్లం ఒకటే ఉంటుంది, ఇంకన్ని ప్రాబ్లమ్స్ కనిపించు. అప్పటిదాకా మనకు అన్ని ప్రాబ్లమ్సే కనిపిస్తాయి. హెల్త్ పాడైన తర్వాత ఓన్లీ హెల్తే కనిపిస్తుంది, ఇంకా అప్పటిదాకా మనకి ఏం కనిపించదు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఆఫ్ హెల్త్. దీనికి సంబంధించి ఇలాంటి రిగ్రెట్స్ అని అవ్వకూడదు అనుకుంటే మనకి పరిపూర్ణంగా చివరిదాకా మనం జీవించాలనుకున్నా కూడా ఫిట్నెస్ మీద మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఒకప్పుడు ఏంటంటే మనము పొలం పనులు చేస్తుండే, లేకపోతే కట్టెలు కొట్టుకొని చేస్తుంటుంటే అప్పుడు వేరేగా ఫిట్నెస్ యోగాలు అవసరం లేకపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 90% అందరం కూడా కూర్చొని చేసే జాబ్లు ఉన్నాయి కాబట్టి మనకి ఫిట్నెస్ మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు మన యావరేజ్ మనం జీవించే టైం ఉండేది. ఒకప్పుడు ఒక 100 ఏళ్ళ క్రితం 150 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అది 75, 78, 80 ఏళ్ళ దాకా మనం తీసుకొని రావడం. ఏజ్ అయితే పెంచుకోగలిగామని చెప్పి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం పెంచుకోగలిగామా. ఒకప్పుడు ఏంటంటే 30 ఏళ్ళకి మనం ఉన్నా కూడా వాళ్ళ 30 ఏళ్ళ దాకా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకి 30-40 ఏళ్ళకి డయాబెటీస్లు, అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఏజ్ పెంచుకోగలిగాం కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మనం పెంచుకోలేకపోయాం. సో అందుకని ఫిట్నెస్ మీద అందరూ. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్ తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది యోగాపై దృష్టి సారించాలని సూచించారు. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను జయించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమరావు, డీఎస్పీలు రఘుచందర్, రాములు, ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
minds and young body people also. మీరు కూడా ఇదే అలవాటు మీ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఇచ్చేయండి. వాళ్ళతో కూడా మీరు యోగా గురించి మాట్లాడండి. అండ్ ట్రూలీ ఇట్ హ్యాస్ ది యోగా యాక్చువల్లీ మనం చెప్పాలంటే చాలా పాతకాలం నుంచి నడుస్తుంది. సో రీసెంట్లీ అవర్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ ఇట్ వరల్డ్ వైడ్. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి ప్రభుత్వ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రాజకీయ నాయకులు, అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థులు యోగాసనాలు వేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం, ఎస్ఐ మోతీరాం, ఎంఈఓ రామకృష్ణ, ఎంపీడీఓ నటరాజ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలోని ఆనంద్ విద్యానికేతన్ పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజ్ కుమార్, యోగా గురువు కృష్ణహరి, ఆనంద్ విద్యానికేతన్ కరెస్పాండెంట్ బిల్లా ఆనందం, ఏఎస్ఐ గంగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్పై మున్సిపల్ ఆధ్వర్యంలో యోగా డే వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే గుండె నొప్పులు, ఇతరత్రా జబ్బుల బారిన పడుతున్నారని తెలిపారు. శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా ఉంచే శక్తివంతమైన సాధనమే యోగా అని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, వార్డు ఆఫీసర్లు, మెప్మా ఆర్పీలు, మినీ ట్యాంక్ బండ్ వాకర్స్ పాల్గొన్నారు. నెక్స్ట్ తాడాసనం అని చెప్పేసి హోల్ బాడీ, ఫుల్ బాడీని స్ట్రెచ్ చేస్తూ ఉంటాం. మామూలు స్ట్రెచ్ చేయండి, ఫస్ట్ కాలు లేపకండి, స్ట్రెచ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలోని కస్తూరిబా పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రూరల్ సీఐతో పాటు ఎస్ఐ అంజయ్య హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పద్మ, పాఠశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. హెల్దీగా మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరందరూ చూస్తున్నట్లు బయట చూస్తుంటే జిమ్ సెంటర్లు, ఏరోబిక్స్ సెంటర్లు ఇవన్నీ చాలా డబ్బులు తీసుకొని ఆరోగ్యం కోసం చాలా కాస్ట్లీ వ్యాపారం నడుస్తుంది బయట. ఇది యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో భాగం. ఇది ఫ్రీగా మనకు పూర్వీకులు అందించింది. దీన్ని మీరు ఈ స్కూల్ స్టేజ్లో మంచిగా ఈ పిల్లలు చూసిన మంచి మంచి ఆసనాలు ఇస్తున్నారు. మీరంతా ఈ యోగా మీ ఈ స్కూల్ స్టేజ్లో మంచి నేర్చుకున్నట్లయితే భవిష్యత్తులో మీ ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. మీ పిల్లలు కూడా మీరు మంచి అలవాట్లు నేర్పించడం వాళ్ళు అవుతారు. వాళ్ళు కూడా మంచి ఆరోగ్యంగా, హెల్తీగా మీరు స్పోర్ట్స్లోకి వెళ్ళినా ఈ ఆరోగ్యం ఎందుకంటే కేవలం స్పోర్ట్స్ అదే కాదు, మన శారీరకంగా మనం గట్టిగా ఉంటే మనం చేసే ఏ రంగంలో అయినా మీరు ఒత్తిడిని అనేది జయిస్తారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యోగా శిక్షకులు, వ్యాయామ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థులతో సూర్య నమస్కారాలతో పాటు పద్మాసనం, చక్రాసనం, నౌకాసనం తదితర ఆసనాలు వేయించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు మాటేటి సంజీవ్ కుమార్, జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నిలయ్య, జిల్లా కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్, జూపల్లి తిరుమలరావు, ఎర్రబెల్లి సుధీర్రావు పాల్గొన్నారు. నేషనల్ యోగా డే సందర్భంగా మా స్థానిక ఇండియన్ పబ్లిక్ స్కూల్ అయినటువంటి మా స్కూల్లో లయన్స్ క్లబ్ తరఫున యోగా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇందులో మా పిల్లలు అత్యధికంగా పాల్గొని మంచి ఆసనాలతో పాటు వారి యొక్క శిక్షణ ఇచ్చినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకి, అలాగే పాల్గొన్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి, అలాగే లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని స్థానిక గీర్వాణి బీఈడీ కళాశాలలో యోగా డేను జరుపుకున్నారు. చైర్మన్ కొండ గంగయ్య ఆధ్వర్యంలో ఆచార్య ఫేమ్ సహన్ పర్యవేక్షణలో ఆ విద్యార్థులతో ఆసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి, మహేష్, కిట్టుగౌడ్, సిరిపురం శ్రీనివాస్, పెద్దపల్లి పద్మశాలి సంఘం అధ్యక్షులు వేముల రామ్మూర్తి పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా మంతిని జూనియర్ కళాశాల మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హాజరై స్థానికులతో కలిసి యోగాసనాలు చేశారు. ప్రతి ఒక్కరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ఆరోగ్యాలను తమే ధ్వంసం చేసుకుంటా ఉన్నామనే విషయం మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కువ సెల్ ఫోన్కే పరిమితమవుతున్నటువంటి యువత వాళ్ళ ఆరోగ్య ఏ విధంగా క్షీణించిపోతుందో వారికి అర్థమైతలేదు కనుక యోగా ఆరోగ్యాన్ని ఇస్తుంది, మంచి మేధస్సునిస్తుంది, అన్ని రకాల మనిషి జీవితానికి ఉపయోగపడుతుందనే విషయం ఇవాళ ఈ భారతదేశంలో అయితే యోగా పుట్టిందో ప్రపంచమంతా కూడా దీన్ని అనుకరించేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనుక దీనందరూ కూడా యోగాను వారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జగిత్యాల పట్టణ మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపల్ 100 రోజుల ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా స్థానిక పాత బస్టాండ్ వద్ద మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా అధికారి మాట్లాడుతూ మున్సిపల్ 100 రోజుల ప్రణాళికలో భాగంగా స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా మహిళలకు రుణాలు ఇప్పించి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నట్లు చెప్పారు. మన జగిత్యాలలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలలో ఈరోజు వీధి వ్యాపారులు చేసేటువంటి వస్తువులతో మనం ఆహారం ఎలా చేసుకోవడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏమనగా ఒకటి వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్ని బయట గీయడం, పరిశుభ్రమైన ఆహారము మనకి అందించలేకపోతున్నారు. వీధి వ్యాపారాలను గుర్తించి మెయిన్గా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ని గుర్తించి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తూ మరియు వాళ్ళకి కావాల్సినటువంటి రుణం బ్యాంకుల ద్వారా గ్రూపులు తయారు చేసి వాళ్ళకి రుణాలు ఇస్తున్నాం. అంతేకాకుండా మనం పరిశుభ్రమైన ఆహారాన్ని ప్రజలకు అందించే మెయిన్ ఉద్దేశంతో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్స్ పెట్టుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలో ప్రైవేటు స్కూళ్ల బస్సులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ ఊరికి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావద్దని, గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రైవేటు బస్సులు ఎక్కుతున్న పిల్లలను దింపివేశారు. ఇక నుంచి తమ గ్రామానికి ప్రైవేటు స్కూళ్లకు సంబంధించిన బస్సులు రావద్దని, తమ పిల్లలు సర్కారు బడిలోనే చదువుకుంటారని వారు స్పష్టం చేశారు. భూభారతి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ డిప్యూటీ తహసీల్దార్ శంకర్ కు బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం తెచ్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. గ్రామంలో రెవెన్యూ సదస్సులు పెట్టి అప్లికేషన్లు స్వీకరించారని, దీంతో ఎందరో రైతులకు న్యాయం చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయలేదని, బోనస్ కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చిలువేరు సంపత్ కుమార్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఉప్పుల కుమార్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు తిరుపతి కిషన్ పాల్గొన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నేను ఏదో ఆదుకుంటా అని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం చేయడం లేదు. ధరణి బాగాలేదు, దాంట్లో సమస్యలు తీరడం లేదు అని చెప్పి భూభారతి పేరు మీద తీసుకొచ్చిన పథకం ద్వారా రైతులకు ఏదో న్యాయం చేస్తామని చెప్పారు తప్ప ఎలాంటి న్యాయం జరగడం లేదు. కేవలం కార్యాలయాల చుట్టూ తిరగడం తప్ప రైతులకు ఒరిగేది ఏం లేదు. జిరాక్సులు తీసుకొచ్చి ఇవ్వడం తప్ప ఇక్కడ ఒక్కరికి కూడా పని కావడం లేదు. సరే, వాళ్ళకి సంబంధించిన భూమి వాళ్ళ పేరు మీద చేయమన్నా చేయట్లేదు. మోకకున్న బాబది పట్టకుంటలేదు, పట్టకున్న బాబది మోకకుంటలేదు. సర్వే నెంబర్లన్నీ వీళ్ళు ఇష్టం వచ్చి మార్చి అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు ఇన్ని కష్టాలు తప్ప వీళ్ళు ఇప్పటివరకు ఏదైనా కావాలి కావచ్చు అని రైతులు కార్యాలయాలకు వస్తే కూడా వీళ్ళు ఒక్కరు కూడా ఆఫీసర్లు అంటే వాళ్ళు కూడా స్పందిస్తలేరు. ఏమల్లంటే మాకు తెలియదు పెద్దపల్లి కార్యాలయం పొమ్మని చెప్పుడు, ఆర్డీఓ ఆఫీస్ పొమ్మని చెప్పుడు, కలెక్టర్ ఆఫీస్ పొమ్మని చెప్పుడు రైతులను తిప్పుడే తప్ప వీళ్ళు ఒక్కరికి కూడా చేసింది లేదు. సరే, రిజిస్ట్రేషన్ చేసుకున్న బాబతి కూడా మొటేషన్ చేయమంటే కూడా ఇప్పటివరకు మొటేషన్ ప్రాబ్లమ్సే బొచ్చడున్నాయి మన మండలంలో. ఇది కావాల్సుకొని కేవలం రైతులను ఇబ్బంది పెట్టే పథకమే తప్ప భూభారతి అనేది వీళ్ళకు రైతులకు న్యాయం చేసే పథకం ఇది కాదు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై సమీప బంధువు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం చెల్గల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన
కల్లెడ కమల అనే వృద్ధురాలికి ఎవరూ లేకపోవడంతో ఒంటరిగా నివాసం ఉంటోంది. తన చెల్లెలు కుమార్తె సువర్ణకు కల్లెడ గ్రామానికి చెందిన హరీష్తో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. వివాహం జరిగిన కొన్నాళ్లకు మద్యం తాగి తరచూ భార్యతో గొడవలు పెట్టుకోవడంతో సువర్ణ 4 నెలల క్రితం ఆమె తల్లిగారింటికి వెళ్లింది. కమల కారణంగానే ఆమె ఇంటి నుండి వెళ్లిపోయిందని కక్ష పెంచుకున్న హరీష్ గత రాత్రి ఇంట్లో ఉన్న కమలపై కత్తితో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. దాన్ని టార్చర్ పెట్టి దానికి ఇట్నే కత్తికోత పోతానని రమ్మని రానన్నది. ఆడు కందానే రానని ఉన్నది. వాళ్ళ పెళ్ళి వాళ్ళు చేస్తారు. నేను నాకు పిల్లలు లేరని పడగొట్టుకున్నాను. పిల్లలు లేరని పడగొట్టుకుంటుంది చేసి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. స్థానిక బైపాస్ రోడ్లో మారుతి ఆల్టో కారు అతివేగంగా వచ్చి అదుపు తప్పి డివైడర్ ఎక్కి చెట్టుకు ఢీకొని ఆగిపోయింది. ఆ సమయంలో ఎవరూ ఎదురుగా రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న యువకుడికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సదరు యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారు. తన తల్లి జ్ఞాపకార్థం చేపట్టిన వాటర్ ప్లాంట్ నిర్మాణానికి విశాఖ ఇండస్ట్రీస్ డైరెక్టర్ జోగినపల్లి పృథ్వీధర్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యులు కావాలన్నారు. ఐకమత్యంతో ఉంటే అన్ని రంగాలలో ప్రగతి సాధించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు సంటి యేసుదాస్, సంటి బాపురావు, యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ నీరటి శ్రీనివాస్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక 1 వీక్ 10 డేస్ బ్యాక్ నాతో మాట్లాడడం కూడా జరిగింది. వాటర్ ప్లాంట్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక మంచి వాటర్ ప్లాంట్ పెట్టిస్తే బాగుంటుందనే ఆలోచనతో ముందుకు రావడం, నేను కూడా దానికి అంగీకరించాను. వాళ్ళన్నీ కలిసి అందరం కలిసి ఈ ఊరికి సంబంధించింది కాబట్టి ఊరి బాగోగు గురించి ఏదైనా మేము అందరినీ నిలబడతామనే ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు నా బాధ్యతగా నేను ఈ కార్యక్రమాన్ని ఒప్పుకోవడం జరిగింది. తప్పకుండా ఇది మంచి వాటర్ ప్లాంట్, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ విత్ చిల్డ్ వాటర్, కూల్ వాటర్తో పాటు మంచి సదుపాయం కల్పించి ఊరికి అందించాలనే ఆలోచనతో ఒకే ఒక్కడు మూవీ సీన్ మరోసారి రిపీట్ అయింది. ఒక్కరోజు ముఖ్యమంత్రి సహా అధికార యంత్రాంగమంతా కదిలి అర్హులకు సంక్షేమ పథకాలు అందించినట్లు పెద్దపల్లి జిల్లాలో కలెక్టర్తో పాటు అధికార యంత్రాంగం మొత్తం మంతిని మండలం బట్టుపల్లికి గ్రామానికి చేరింది. ఈ సందర్భంగా మీ సేవ ఆధార్ సేవలు ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో నమోదు చేస్తూ అర్హులకు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, కుల ఆదాయ సర్టిఫికెట్లు జారీ చేయడంతో పాటు బ్యాంక్ అకౌంట్స్, హెల్త్ చెకప్స్ వంటి వసతులు కూడా ఒకే చోట ఏర్పాటు చేశారు. పీఎం ధర్తీ ఆబా ఆబాజన్ జాతీయ గ్రామ్ ఉత్కర్ష అభియాన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. మైనింగ్ లీజులో భూములు కోల్పోతున్న వారికి ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామన్నారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. రామగిరి మండలం సుందిల్ల గ్రామ పంచాయతీ భవనం వద్ద నిర్వహించిన గ్రామ సభల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సుందిల్ల గ్రామంలో సింగరేణి అర్జీ 1 మైనింగ్ లీజు క్రింద 269 ఎకరాలలో సర్వే పూర్తి చేశామన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఈ భూములు సింగరేణి లీజులో ఉన్నాయన్నారు. ఒక్కో సర్వే నెంబర్లో ఉన్న భూమిపై 4-5 మంది రైతులు యాజమాన్య హక్కు క్లెయిమ్ చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. ప్రతి సర్వే నెంబర్ పరిధిలో ఎంత భూమి ఉంది, ఎవరి ఆధీనంలో ఉందో పరిశీలించి పరిహారం అందేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, జిఎంఆర్, జీవన్, లలిత్ కుమార్, తహసీల్దార్ సుమన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 1927 నుంచి ఆల్మోస్ట్ 27 అంటే ఇంకొక 2 సంవత్సరాలు వస్తే 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాల నుంచి అఫీషియల్ గా మైనింగ్ లీజ్ అనేది గవర్నమెంట్ ఎంటర్ అయిందన్నమాట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్, శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి, విద్యార్థులకు పలు సూచనలు చేసిన రామగుండం సిపి.
ప్రొఫెసర్ జయశంకర్ జీవితం స్ఫూర్తిదాయకం. రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఘన నివాళి. ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. యోగాసనాలు వేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP.